వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను పువన. డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిట్టవరం గ్రామంలో రైతు భరోసా కేంద్రం నందు స్వస్థనారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం జరిగింది. వైద్య క్యాంపు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సతీష్, వైద్య సిబ్బంది, సిహెచ్ఓ సత్యవతి, పిహెచ్ఎన్ మేరీ రత్నం, ఎంపీహెచ్ఈఓ జీవి సత్యనారాయణ, ఎంఎల్హెచ్పి నవ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. డబ్బులు నాకు శ్రీదేవి నేను అవును అడిగితేనా దెందులూరు నియోజకవర్గంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో విశేషమైన సేవలు అందించిన కీర్తిశేషులు కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ 24వ వర్ధంతి వేడుకలు ఏలూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఈరోజు రెవెన్యూ భవనం వద్ద తోట సుధాకర్ ప్రసాద్ గ్రామ ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. అనంతరం రెవెన్యూ భవనంలో సుధాకర ప్రసాద్ చేసిన పోరాటాలు, సేవల గురించి పుస్తక ఆవిష్కరణ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్, పలువురు ఉద్యోగ నాయకులు పాల్గొన్నారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ మరియు ఏపీజేఎస్ అమరావతి పక్షాన మా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ గారి 24వ వర్ధంతి సందర్భంగా ఏలూరులో ఏర్పాటు చేసినటువంటి కాంస్య విగ్రహావిష్కరణకి శ్రీమతి కామాక్షి తోట సుధాకర్ ప్రసాద్ గారు, అదేవిధంగా మా పూర్వ నాయకులైనటువంటి పివి కృష్ణారావు గారు, వివి జగన్మోహన్ రావు గారు తదితరుల సమక్షంలో ఈ యొక్క విగ్రహావిష్కరణ, అదేవిధంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఏలూరులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా రెవెన్యూ అసోసియేషన్ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మరి తోట సుధాకర్ ప్రసాద్ గారు లాంటి ఒక మహానాయకుడు, వారు కేవలం ఉద్యోగుల యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తూ ఏలూరులో దసరా శరన్నవరాత్రుల మహోత్సవములు ఘనంగా, అంగరంగ వైభవంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. సత్రంపాడులో కొలువై ఉన్న శ్రీ అంబికాదేవి ఆలయంలో రోజుకొక రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. 6వ రోజు శనివారం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, రెడ్డి అనురాధ దంపతులు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భారీ సంఖ్యలో భక్తులు, భవానీని పాల్గొన్నారు.
జన్మ లగ్న నామ లగ్న జన్మాంశ నామాంశ వశాత్తు సర్వారిష్ట సర్వదోష పరిహారార్థం మమ గృహస్థలే వాణిజ్యస్థలే సకల నరఘోష యాజీరస్తు మిగ దేవహూతిః దేవ్యా హోతారా పరిషుంధ పూర్వేర్ష్టాస్యామ తనువాసువీరాః. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమ నేత బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత తెలంగాణ సాధన కోసం తన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా విడిచిపెట్టిన ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కోరుట్ల పట్టణంలోని బాపూజీ విగ్రహం వద్ద వారికి ఘన నివాళులు అర్పించారు. ఆయన జయంతి జరుపుకోవడమే కాకుండా ఆయన పోరాట ప్రతిమను ఆలోకనం చేసుకుని ఆ మహనీయుని అడుగుజాడల్లో నిలవాడని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రుద్ర శ్రీనివాస్, సురభి నవీన్ కుమార్, జిల్లా నాయకులు కోరుట్ల పట్టణ సేవా పక్వాడ్ కన్వీనర్ సుధావేణి, మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎర్ర రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. దేశం కోసం, రాష్ట్రం కోసం, సమాజం కోసం కొట్లాడిన గొప్ప మనిషి. ఆయన జీవితం దేశం గురించి భారతీయ జనతా పార్టీ తెలంగాణ నైజాం ఆధ్వర్యంలో దేశం గురించి అలాగే తొలి దశ మలి దశ తెలంగాణ పోరాట యోధుడు స్వతంత్రంలో ఇండియా ఉద్యమంలో భారతదేశ స్వతంత్రంలో పాల్గొని ఒక్కటే కాకుండా రెండోసారి మొదటి దశ తెలంగాణ మలి దశ తెలంగాణ 3 దశలలో 3 తరాలలో పోరాడిన యోధుడు ఏకైక యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ మాత్రమే. ఆయన తెలంగాణ కోసం తన మంత్రి పదవిని వదులుకొని రుణప్రాయంగా విడిచిపెట్టిన ఆదర్శప్రాయుడు మన తెలంగాణ బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీ. ప్రతి ఒక్కరూ ఆయన చూపిన పాటలు నడుస్తూ ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు బడుగు బలహీన వర్గాలకు అతను బడుగు బలహీన వర్గాలు రాజకీయాల్లోకి రావాలి, చట్టసభల్లో అడుగుపెట్టాలని చెప్పిన తన కోరిక ఇప్పటికైనా సరే మనం అందరం కలిసి నెరవేర్చాలా. ప్రతి ఒక్కరు బలహీన వర్గాలు రాజకీయాల్లోకి రావాలా. అలాంటప్పుడే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆత్మ శాంతిస్తుందని చెప్పని మరొకసారి భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ శాఖ తరఫున బాపూజీ గారికి ఘనంగా నివాళులర్పించుకుంటూ అందరికీ కొండా లక్ష్మణ్ బాపూజీ. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో రాత్రి వేళల్లో మెరిసిపోయేలా బటర్ఫ్లై లైట్లు వెలుగులు నింపాయి. 1,80,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ఆధునిక లైటింగ్ సదుపాయాలను నేడు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఘనంగా ప్రారంభించారు. మెదక్ చౌరస్తా నుండి బ్రిడ్జి వరకు కూడా ఏర్పాటు చేసిన ఈ బటర్ఫ్లై లైట్లు రామాయంపేట పట్టణానికి కొత్త అందాన్ని తెచ్చిపెడతాయని ఎమ్మెల్యే తెలిపారు. రామాయంపేట పట్టణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకుడు చౌదరి సుప్రభాతారావు, మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామాయంపేట పట్టణ చరిత్రలో సుదినం. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఒక చిన్న లైట్ వేయని పరిస్థితిలో రామాయంపేట పట్టణం ఉండే. ఆడ అంతకుముందు తాలూకా ఉండే, నియోజకవర్గం ఉండే, అన్నీ పోయి ఒక ముఖ్యమంత్రిని కూడా ఇచ్చిన నియోజకవర్గం అయినా అన్నీ పోయి రామాయంపేట ఒక చిన్న మండలంగా తయారైన పరిస్థితిలో ఒక లైట్ వేసే దిక్కు లేనప్పుడు 10 సంవత్సరాలుగా మామూలు లైట్ కూడా వేయని పరిస్థితిలో మన రోహిత్ రావు గారు ఎమ్మెల్యే సెంట్రల్ లైటింగ్ అనేది మరి రామాయణపేట ప్రజలు ఒక 30 ఏళ్ళ నుంచి తీరని కోరికలాగా ఉండిపోయింది. మరి దాంట్లో భాగంగా మరి నేను ఎన్నికల ముందు రామాయణపేట పట్టణ కుటుంబ సభ్యులకు మాట్లాడడం జరిగింది. మరి నేను గెలిచిన వెంటనే బ్రహ్మాండంగా రామాయణపేట పట్టణాన్ని, రామాయణపేట మండలాన్ని మరి అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో ముందుంచుతానని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి ఇచ్చిన మాట ప్రకారంగానే మరి ఇవాళ మరి నూతనంగా కొత్తగా లైట్లు, సెంట్రల్ లైట్లు కూడా ఇవాళ రామాయణపేట పట్టణంలో ప్రారంభించుకుంటా ఉన్నాం. గత 10 ఏళ్ళ నుంచి మనం ఎవరు పట్టించుకోలే, మన పట్టణాన్ని ఎవరు కూడా అభివృద్ధి చేయలే. అట్లాంటిది మనం వచ్చిన 18-19 నెలల్లోనే బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలలో మరి రామాయణపేట పట్టణాన్ని ముందుంచుకుంటూ మరి సెంట్రల్ లైటింగ్ ఇవాళ ప్రారంభించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇదే కాదు, భవిష్యత్తులో ఇంకా మరెన్నో బ్రహ్మాండమైన అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ రామాయణపేట పట్టణాన్ని, రామాయణపేట మండలాన్ని, మెదక్ నియోజకవర్గాన్ని మరి అన్నిట్లో కూడా ముందుంచే విధంగా మరి నేను పనిచేస్తానని చెప్పి మరి మీ ద్వారా నా మెదక్ నియోజకవర్గ, రామాయణపేట పట్టణ మండల కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ అనురాధ ఆధ్వర్యంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అందరూ కలిసి బతుకమ్మను సాంప్రదాయ పద్ధతిలో వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలుస్తుందని తెలిపారు. బతుకమ్మ పండుగతో స్నేహభావం, ఐకమత్యం పెంపొందుతుందని, మహిళా ఆరాధనలో ప్రత్యేక స్థానం ఉన్న ఈ పండుగను ప్రతి ఏటా ఉత్సాహంగా నిర్వహిస్తున్నామని వైద్యులు, సిబ్బంది పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగుల సహాయక ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. బ్యాటరీ ట్రైసైకిల్స్, వినికిడి పరికరాలు సహా వివిధ ఉపకరణములు దివ్యాంగులకు పంపిణీ చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. Hearing aids. Muhammad Asghar. Jagla Krishna, Patan Charu, Maitri Rune. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గర్భిణీలకు పుట్టింటి వారు వైభవంగా నిర్వహించే సీమంతం వేడుకను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎస్వై గార్డెన్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ నారాయణ హామిద్ హాజరయ్యారు. సుమారు 50 మంది మహిళలకు చీర, జాకెట్, పూలు, పండ్లు, మిఠాయిలు పెట్టి సాంప్రదాయబద్ధంగా ఎమ్మెల్యే సతీమణి మాధవి సీమంతం చేశారు. ఎమ్మెల్యే దంపతుల చొరవ తీసుకుని సీమంతం నిర్వహించడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని మహిళలు, పలు శాఖల అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. శారీరక, మానసిక వికాసం వరకు, అలాగే మేధో జననం జరగాలన్న ఆలోచనతో గర్భిణీ వాళ్ళకి ఈ 3 ప్రోగ్రాంలు మంచిగా
జరిగింది. మనం తొందరపడదు, మీరు తొందరపడకూడదని నా కోరిక. మా ప్రజాప్రతినిధులు కూడా ఒకటే మాట్లాడుతున్నా, ఏదైనా సరే ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ రకమైన అన్యాయం జరిగినా అందరినీ అదుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా. బీసీ రిజర్వేషన్ వల్ల కొంతమంది ఇబ్బందులు పడ్డా, కొంతమంది అన్యాయం జరిగిన వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫునో పార్టీ తరఫునో ఏదో రకంగా వాళ్ళకు మంచి జరిగే విధంగా చూస్తారని కూడా మీ అందరికీ మాట్లాడుతున్నాను. అలాగే బిఎస్ఆర్ ప్రదేశ్ కార్యక్రమాలలో మనం 2 కార్యక్రమాలు, 8 కార్యక్రమాలు ఎదుర్కొంటాయి. ఈ ప్రభుత్వం ఒకటి ఉండేది, కళ్యాణ లక్ష్మి ఒకటి ఉండేది. కానీ మనం ఇంటి కొన్ని కార్యక్రమాలు ఆపామని అది మా ఇంట్లో ప్రాబ్లం. నిర్మల్ జిల్లా దేశవ్యాప్తంగా మరోసారి ప్రత్యేక గుర్తింపు సాధించింది. నీటి సంరక్షణ, ప్రజల భాగస్వామ్యం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి చేసి జల్ సంచయ్ జనభాగీదారి కార్యక్రమంలో జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించింది. ఈ ప్రతిష్టాత్మక విజయంతో పాటు జిల్లాకు 1 కోటి రూపాయల నగదు బహుమతి లభించడం గర్వకారణంగా నిలిచింది. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, ఇది నిర్మల్ జిల్లా ప్రజల కృషి నిబద్ధతకు నిదర్శనమని, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి నీటి సంరక్షణలో చెరువులు, వాగులు, వానజల హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు, చెక్ డ్యాంలో నిర్మాణం, మరమ్మతులు చేపట్టడం, భూగర్భ జలాలను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం, ప్రజలను ప్రత్యక్ష భాగస్వాములను చేయడం ఇదే నిర్మల్ జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టిందని అన్నారు. జల్ సంచయ్, జల్ వివాదరి విభాగాల్లో జాతీయ స్థాయిలో నిర్మల్ జిల్లాకు 2వ ర్యాంకు రావడం జరిగింది. అలాగే 1 కోటి రూపాయల బహుమతి కూడా లభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మనతో ఉన్నారు. మేడం అడిగి మనం తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు మనకు జాతీయ స్థాయిలో ఈ విభాగాలకు 2వ ర్యాంక్ వచ్చింది కదా, ఎలా వచ్చింది? దీనివల్ల దీనికి సంబంధించినటువంటి ఏ కృషి వల్ల మనకి జరిగిందో అది చెప్పండి. సో ఇది యాక్చువల్లీ జల్ శక్తి మినిస్ట్రీ కింద మన జల్ సంచయ్ జన్ భాగీదారి ఒక ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మేజర్గా వాటర్ కన్జర్వేషన్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఈజీఎస్లో మన వాటర్ కన్జర్వేషన్ యాక్టివిటీస్లో యాసెట్స్ క్రియేట్ చేస్తాము. యాసెట్స్ క్రియేషన్ అంటే మనది వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేస్తాము సో దాట్ మనకి వాటర్ టేబుల్ పెరుగుతుంది, రైట్? సో అదే మన లాస్ట్ 1 ఇయర్లో దాదాపు 80,000 ప్లస్ యాసెట్ క్రియేషన్ చేశాము, ప్లస్ ఫొటోస్ అప్లోడ్ చేశాము, కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చాము. మన నేషనల్ లెవెల్లో వన్ ఆఫ్ ద టాప్ ర్యాంకింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాము కాబట్టి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలుసుకొని మనకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో వైసీపీ అధినేత జగన్పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బాలకృష్ణ ఫ్లెక్సీని తగలబెట్టారు. బాపట్ల వైసీపీ దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షుడు చల్లా రామయ్య ఫ్లెక్సీని తగలబెట్టిన సంఘటనపై పట్టణ సీఐ రాంబాబు చల్లా రామయ్యను పోలీస్ స్టేషన్కు తరలించారు. వివాదాస్పదమైన ఘటనలకు పాల్పడిన, రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించిన, సోషల్ మీడియా ద్వారా విషప్రచారం చేసిన కఠిన చర్యలు తప్పవని సీఐ రాంబాబు హెచ్చరించారు. ఆయన అసెంబ్లీలో గౌరవపరంగా మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే, స్పీకర్గా ఉన్నప్పుడు టైంలోనే సార్ కాదు నందమూరి బాలకృష్ణ ఆయనకి గతంలోనే ఒక డాక్టర్లు ఇచ్చిన మెంటల్ సర్జరీ ఉన్నది. ఆయన ఎమ్మెల్యేగా అడుగురు కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మన 3 రోజుల క్రితము జరిగిన అసెంబ్లీలో ఆయన ఒక రౌడీ విధానంలో ఉండే, వీధి రౌడీలు ఎలా ఉంటారో ఆ విధానంతో ఆయన ఒక కలజోలు పెట్టుకొని ఆయన ముందు కూడా ఆయన యాంది కూడా తాగి అసెంబ్లీకి వెళ్ళారని చెప్పి నాకు డౌట్గా ఉన్నది. తప్పకుండా అసెంబ్లీలో ఉన్న అధికారులు తప్పకుండా ఎమ్మెల్యే గారు బాలకృష్ణని తప్పకుండా పరిస్థితి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే బాలకృష్ణ, మీరు మాజీ ముఖ్యమంత్రి జగనన్న మీద మాట్లాడిన మాటలు మేము ఖండిస్తున్నాం. మీరు ఏమి తెలుసని మాట్లాడుతున్నారు? కావాలని అబద్ధాన్ని విమర్శలను ఈరోజు గౌరవ పదవుల్లో ఒక అసెంబ్లీలో మేము మాట్లాడిన మాటలు రాష్ట్రంలో ప్రజలంతా కూడా చూసిన పరిస్థితి. ఈరోజు బాలకృష్ణ మాటలు వెనక్కి తీసుకోవాలని మేము చెప్పి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే బాలకృష్ణ
ఆ రోజు జగనన్న సినిమా యాక్టర్లకు డైరెక్టర్లకు ఎంతో గౌరవాన్ని దక్కిస్తే ఈరోజు బాలకృష్ణ కావాలని మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక సైకో ఆడు అని చెప్పి జగనన్నని మాట్లాడే విషయంలో బాలకృష్ణ మీకు ఖండిస్తున్నాం. వెంటనే చిరంజీవి గారు కూడా గవర్నర్ చిరంజీవి గారు కూడా వెంటనే స్పందించి ఆ రోజు ఇచ్చిన జగనన్న ఇచ్చిన గౌరవం ఏమున్నదో చిరంజీవి గారు కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, అలాగే డైరెక్టర్లు ఎవరు వచ్చారో వాళ్ళందరికీ ఇచ్చిన గౌరవం ఏంటో చిరంజీవి గారు కూడా వెంటనే స్పందించి వెంటనే ఆయన కూడా ఈ విషయాన్ని గతంలో జగనన్న ఇచ్చిన గౌరవం ఏంటనేది మీడియా మిత్రుల ద్వారా తెలియజేసినందుకు కూడా చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలుపుతాము. బాలకృష్ణ మాటలను వెనక్కి తీసుకోవాలని, ఇంకొకసారి మా జగనన్న పట్ల సైకో అన్న ఒరే అనే మాట వచ్చినా కూడా బాలకృష్ణ. బాపట్ల జిల్లాలో సుమారు 1500 సంవత్సరాల క్రితం నాటి దేవాలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. శ్రీ సుందరపల్లి రాజలక్ష్మి సమేతర క్షీర భావనారాయణ స్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. జిల్లా ప్రజలందరికీ ఈ సందర్భంగా ఆయన దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుతగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎంతో ఇతిహాసం ఉన్నటువంటి ఊరు అని అన్నారు. స్వామివారి చరిత్ర తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల తహసీల్దార్ షలీమా, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు బిఎస్ నారాయణ భట్టు, ఆలయ ధర్మకర్త రమణబాబు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భావనారాయణ స్వామి ఆలయం దేవుడి దర్శనం చేసుకోవడం జరిగింది. పవిత్రమైన దసరా పండుగలు కూడా జరుగుతున్న సమయంలో బాపట్ల ప్రజలందరూ కూడా దేవుడి యొక్క పూజ చేస్తూ వాళ్ళకి అన్ని కూడా మంచి జరగాలని కోరుకుంటున్నారు. అపారమైన ఇతిహాసం ఉన్నటువంటి ఆలయం, దాదాపు 1500 సంవత్సర ఇతిహాసం ఉన్నటువంటి ఆలయం గురించి చాలా విస్తృతంగా ఇక్కడ ఉన్నటువంటి గురువు వాళ్ళు మాకు దాన్ని తెలుసుకోవటం, కళ్ళారా చూడటం చాలా గర్వంగా ఉంది. ఎంతో ఇతిహాసం ఉన్నటువంటి ఊరు మా ఊరిలో ఇతిహాసంతో పాటు అలాగే ప్రకృతిదత్తమైనటువంటి బీచ్లు ఇలాంటివి ఉండడం జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధికి చాలా స్కోప్ ఉంది అని తెలుసుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. మరొకసారి జిల్లా ప్రజలందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ బాపట్ల జిల్లాలో ప్రముఖ సినీ నటులు మెగాస్టార్ చిరంజీవిపై ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాల్లో చేసిన వ్యంగ్యపూర్వక వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చిరంజీవి యువత ఉమ్మడి గుంటూరు జిల్లా ఉప అధ్యక్షులు విష్ణు మొలకల చంద్రమోహన్ డిమాండ్ చేశారు. తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అసెంబ్లీ సాక్షిగా చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ సమావేశంలో తిమ్మన శేషు, పడమటి ధర్మారావు, సంగీత ఏసోబు తదితరులు పాల్గొన్నారు. ఏ రోజు చిరంజీవి గారు తనపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా సరే పత్రికాముఖంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అనేది మాకు తెలిసినంతవరకు జరగలేదు. మొదటిసారిగా ఆయన స్పందించారంటే ఆయన ఎంత ఆవేదనకు గురయ్యారో అభిమానులు మాకు, ఆయన గుండెల్లో అభిమానం పెంచుకున్న మాకు ఎంత బాధ కలిగిందో మీరు ఆలోచించాలి. చిరంజీవి గారు తన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందికి రక్త దానాల ద్వారా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి గొప్ప మానవతావాది చిరంజీవి గారు. ఆయన తన శత్రువులు సైతం సహాయం చేసే మంచి గుణమైన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన తన కోసం తన దగ్గరకు వచ్చి సాయం చేయమన్న వారిని కాదనకుండా వారి కోసం సినీ పరిశ్రమ కోసం గత ప్రభుత్వంలో వెళ్ళి కలవటాన్ని మీరు తప్పుపడుతూ మీ సహజ ధోరణిలో వ్యంగ్యంగా చిరంజీవి గారి మీద మీ హావభావాలు ప్రదర్శించి మీ యొక్క ఆనందాన్ని తెలియజేశారేమో కానీ కోట్లాది మంది అభిమానులకు తీవ్ర మనోవేదనకు గురి చేశారు. మేము బాలకృష్ణ గారు చెప్పేది ఏమిటంటే, మీరు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే అసెంబ్లీ వేదికగా చిరంజీవికి క్షమాపణ చెప్పి ఎటువంటి
తీవ్రమైన వ్యాఖ్యలు ఇక గతంలో కూడా చేయనని చెప్పి మీరు తెలియజేయాలని బాపట్ల చిరంజీవి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై చిరంజీవ. ఏ రోజు బాపట్ల జిల్లా అసెంబ్లీ సమావేశాల్లో సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ పార్టీ విభజన విభాగం అధ్యక్షులు కుక్కిలగడ్డ చెంచయ్య డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలోని రతం బజార్లోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యువజన విభాగం బాపట్ల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పేర్ని కిట్టు గారి ఆదేశాల మేరకు నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఇష్యూ మీద ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. నందమూరి బాలకృష్ణ గారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి యువజన విభాగం తరపు నుంచి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మీరు చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి సారీ చెప్పనట్లయితే మేము రాబోయే రోజుల్లో అసెంబ్లీని ముట్టడిస్తాం. అదేవిధంగా యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ విషయం మీద ఎంత దూరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. బాపట్ల జిల్లా నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తున్న జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమన్నారాయణ తెలిపారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు అకాల మరణం చెందిన కర్లపాలెం మండలంకు చెందిన హరీష్, యాజలి గ్రామానికి చెందిన మరకరాజు వారి కుటుంబాలకు ప్రమాద బీమా పథకం కింద వారి అకౌంట్లో 5 లక్షలు మరియు 10 లక్షలు జనసేన పార్టీ తరపున జమ చేయబడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పివి పాలెం మండల అధ్యక్షుడు హుస్సేన్, ఉమ్మడి గుంటూరు జిల్లా లీగల్ సభ్యురాలు జిగుడు విజయ, మాధురి, సుబ్బారాజు, పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. క్రియాశీలత సభ్యత్వం తీసుకున్నందువల్ల పార్టీ వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా చేసినటువంటి పార్టీలో మెంబర్షిప్లో భాగంగా, ఇన్సూరెన్స్లో భాగంగా వారికి 15 రోజుల క్రితము క్లెయిమ్ లెటరు ఇష్యూ చేయడం జరిగింది. క్లెయిమ్ లెటర్తో పాటు పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబాన్ని అండగా ఉంటానని చెప్తూ వారు పార్టీని సంఘీభావాన్ని తెలిపే విధంగా వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పెట్టారో బాపట్ల నియోజకవర్గంలో 2 కుటుంబాలను జనసేన పార్టీ అండగా నిలబడతాము. వారికి పార్టీ నుంచి 5 లక్షల రూపాయల చెక్కుని అందించడము, 24వ తారీఖున ఆ అమౌంట్ కూడా ఆన్లైన్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వాళ్ళకి డిపాజిట్ అవ్వడం కూడా జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు పార్టీకి మేము కృతజ్ఞతలు చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియపరచాలని చెప్పి కోరిక మేరకు ఈరోజు పార్టీ ఆఫీసులో ఈ ప్రెస్ మీట్ పెట్టి, ఈ ప్రెస్ మీట్ ద్వారా వారి యొక్క మనోభావాలు, వారి యొక్క బాధను, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ వాళ్ళు తెలియపరచడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకుని సేవ పక్షోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నర్సాపురం మండలం చిట్టవరం గ్రామంలో మెడికల్ క్యాంపు, జీఎస్టీ తగ్గింపులపై నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం మరియు మొక్కలు నాటే కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దిలీప్ పండు, సర్పంచ్ లక్ష్మణరావు మరియు కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి విచ్చేసినారు. ఈ సందర్భంగా జీఎస్టీ రేట్లు తగ్గించినందుకు నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం మరియు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మెరుగు మువ్వల దిలీప్ పాల్గొనడం జరిగింది.
भारत माता के भारत माता के मातरम ఇది నేను చెయ్యొత్తే కానీ పెట్టండి రండి మెట్టండి దిలీప్ ఒంగోలు కుర్రోడు అనుకుంటున్నాడు మేడం అంతే దిలీప్ కూడా ఆప్షన్ అనుకుంటా ఆర్డర్ నీళ్ళటండి ఇన్ని పేర్లు ఉన్నాయి రండి వెంకట గారు రావాలా గౌతమి నగర్ దుర్గామాత కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మహాదుర్గాదేవి విగ్రహాన్ని పూలతో దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. 5వ రోజు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. కుంకుమార్చన పూజ నిర్వహించారు. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి కలగాలని కోరుతూ ఈ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రాజిరెడ్డి, కోట, నల్లాల ప్రణీత్, నీలి రాజకుమార్, తాండా ఉపేంద్ర, చంద్రమోహన్ పాల్గొన్నారు. వర్తిని ఓం మోహితాయన ఓం అంశుపాయన ఓం సూక్ష్మాయన ఓం మాత్రాయణ ఓం నిమాలాశాన ఓం నీలాశాంకర్షాయ ఓం నిత్యానందన అరాయణమ పరాయణమ సర్వజ్ఞాన ప్రధానమ ఆనందాన సత్యానమ దుర్లభరూపిణి సరస్వతి ఓం శాంతి 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 దుర్గా అష్టోత్తర శతనామావళి పూజాన్ సంపూర్ణం. ఓం విగ్రహదాతలు విగ్రహదాతలు శ్రమదాతలు అన్నదాతలు దర్శనదాతలు. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.